హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కొండామోహన్. ముందుగా అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. భారతదేశంలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకే కాకుండా ప్రపంచంలోని పలు దేశాల్లో అత్యంత వైభవంగా జరుపుకునే భారతీయ పండుగ హోలీ పండుగ. పరమ భక్తుడైన ప్రహ్లాదుని తండ్రి హిరణ్యకశ్యపుడు తన చెల్లెలి హోలికకు చెప్పి ప్రహ్లాదుని మంటల్లో కాల్చివేయమని ఆజ్ఞాపిస్తే నారాయణుని కృప వల్ల ప్రహ్లాదుడు రక్షింపబడి హోలిక దహనం కావడం చేత హోలీ పండుగగా రూపుదిద్దుకుందని ఐతిహాసిక ప్రమాణం. శివుణ్ణి పెళ్లి చేసుకోవడానికి పార్వతీదేవి శివతపోభంగానికి ప్రేమదేవుడైన మన్మధుని శివుడిపై ప్రయోగించి తపోభంగం చేయడంతో మన్మధుని శివుడి కోపంతో భస్మం చేస్తాడు. కావున మన్మధుని లేక కాముని కాల్చడం నాటి నుండి ఆచారంగా వస్తుంది. ఇక శ్రీకృష్ణుడు గోపికలతో చేసే అమరణ శృంగార చేష్టకు తార్కాణంగా రంగునీళ్లతో ఒకరిపై ఒకరు చల్లుకుంటారు. ఏ ఆచారాలు ఎలా ఉన్నా చెడు ఆలోచనలను కామదహనంతో బూడిద చేసి ప్రేమ సౌభ్రాతృత్వం గల సమాజంకై పాటుపడాలని హోలీ సందేశం. ఇక ఆరోగ్యానికి, కళ్ళకు, ముఖానికి హాని కలిగించే రంగులు వాడకుండా, గొడవలు లేకుండా ఉత్సాహవంతంగా, ఉల్లాసభరితంగా అందరం హోలీని జరుపుకుందాం. జై హింద్.